నేను మేధావి 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 అంటూ చెప్పుకుంటూ తిరిగాడు మన రచ్చరవి. చివరికి మళ్ళీ పిచ్చి రవి అని ప్రూవ్ చేసుకునే స్కిట్ తో రెడీ అయిపోయాడు. ఎలా హౌ అనుకుంటున్నారా? ఇలా లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ హిస్ టీమ్. గోవింద గోవింద ఒక్క షెడ్యూల్ గ్యాప్ లో మీసం పెంచింది రచ్చరవి అనుకుంటారు కదా మేడం. నాకు అర్థమైపోయింది. బయట నా ఫ్యాన్స్ అంటారు, అరే రచ్చరవి మీరు మీసం లేకుంటే అందంగా ఉండరు, ఒకసారి మీసాలు అలా పెట్టుకొని చూపెట్టు అన్నారు. పెట్టుకొని ఏంటి బాయ్, పెంచి చూపెడతా అన్న. షెడ్యూల్ గ్యాప్ లో మీసాలు పెంచిన. మేడం మీకోసం తడి రెడీ రెడీ. మన మేధావి రచ్చరావు గారు స్వీట్ పంపించారు సార్, తీసుకోండి తీసుకోండి. చెప్తే దాన్ని బట్టి తింటా. మీరు తినండి. ఇప్పుడు చెప్తా. ఏం లేదు మేడం, లండన్ లో నా మైనా బొమ్మ పెడతాను. ప్రపంచాన్ని లండన్ కూడా నమ్మింది సార్, ఈ మేడం నమ్ముతలేదు సార్. అదేంటో పెళ్లి కాక ముందుకు నన్ను అందరూ దార్కారి దార్కారి అనేది, పెళ్ళనక పిలిచి దాల్చా అంటారు. ఏంటి అంటే ఏంటి దాల్చా అంటే అర్థం కాలే, అరే వేస్ట్ ఫెల్లో అంటారు. గ్యాస్ తీసిన బెలూన్ దాల్చా కాదు, బయట అంటాలనన్నా, మీరు అనాలని కాదు. మేధావులో కూడా తప్పంది ఒకటే ఒక ప్రాబ్లం, పెళ్ళాం ప్రాబ్లం. ఇదిగో చూడిగో, పెళ్ళాం పేరు ఉదయభాను. ఓ పచ్చబొట్టు నేను పొడిపించుకోలే, నా పెళ్ళమే దగ్గర నుండి పొడిపించింది. సైకోలో ఉంది. ఏందే ప్రేమ మాకుండాలి నీకు కాదంటే, నేను కొన్న ప్రతి ప్రోడక్ట్ మీద పేరుండాలి అన్నది. వెరీ ఇంటెలిజెంట్ కదా, కొన్న ప్రతి ప్రోడక్ట్. ఒరే కొత్తిమీర నారాయణ, ఏంటిదే కొత్తిమీర నారాయణ, మళ్ళీ వదినా చూడు నా దృష్టిలో కొత్తిమీర నువ్వు ఒక్కటే. ఎందుకంటే కొత్తిమీర కూరంతా అయిపోయిన తర్వాత పైన ఫ్లేవర్ కోసం జల్లుతారు. సొసైటీలో మొగుడనేవాడు ఒకడు ఉండాలి కాబట్టి నిన్ను ఆ ఫ్లేవర్ గా వాడుకున్నాను. అంతకు మించి నీకు దానికి పెద్దగా తేడా లేదు. ఏం మాట్లాడదా, నవ్వుతాను వాళ్ళు అక్కడ. సరే గాని గొలిసిపోయింది. నాకు తెలియదే. గొలిసిపోయింది నాకు తెలియదే. ఎవడన్నా తిమ్మింగళం దగ్గరికి వచ్చి తీర్మానం డాన్స్ చేస్తారా? వస్తాయి. నేను తీయలేదే, నేను తీయలేదు. గొలిసిపోయింది. ఈ ఉదయ భానుకే సమాధానమా? ఉదయ భాను ముందు అన్ని మూసుకొని కూర్చోవాలి. ఏం వదినా ఇంకా ఇంకా అనలేదంటాను. రోజు అంటుంది నన్ను వదిన అంటాడేమో టెన్షన్ గా. అనివార్యం మేడం, ఇంత అందమైన మరదలు ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు రోజా. వదినా చెప్ప మరదలా, నేనేమైనా తప్పు చేశానా? లేదమ్మా. మీ అన్నయ్యను కొట్టడం నాకేమైనా సంతోషం అనుకుంటున్నావా? కాకపోతే ఒక్కటే, మొగుణ్ణి దారికి తెచ్చుకోవడానికి ఇది ఒక పద్ధతి మాత్రమే. కరెక్ట్ కరెక్ట్ పద్ధతి. డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే యు ప్రొసీడ్. హలో శకుంతలక్క, రోజావదంతో మాట్లాడుతున్నానే. ఏమిటి గొలుసు మీ ఇంట్లో వదిలేశానా? ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే. వదినా శకుంతలక్క నీకు హాయ్ చెప్పమంది. ఓకే హాయ్. బావగారు బావగారు మీకు కూడా హాయ్ చెప్పమంది. ఏం పిల్ల బాగున్నావా? ఈ పిల్లల చేతిలో మా పరిస్థితి ఎట్లుంటదంటే, గంట బాత్రూమ్ పోయినా కొడుతుంది, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినా కొడుతుంది, నిద్ర పట్టినా కొడుతుంది, నిద్ర పట్టపోయినా కొడుతుంది. గంట అయిపోయింది నా బతుకు. ఆ గంట అయిపోయింది, ఈ గంట ఎవరో చూడాలి. నేను వచ్చేసా. ఓహో శ్రీముఖి నువ్వా? ఎలా ఉన్నావు బావా? ఇగో చూడు, ఎండిపోయిన కొత్తిమీర కట్టలాగున్నా. కొత్తిమీర ఏం చేస్తున్నావు? ఏమే చెల్లి శ్రీముఖి? ఉదయభానక్క వచ్చేసా. ఎప్పుడొచ్చావే? బాగున్నావా? బాగున్నానక్క. ప్రయాణం బాగా జరిగిందా? బాగా సాగిందక్క. నువ్వు ఇలారా. ఏం చేస్తున్నావు? అర్థమైంది. ఎవరో తెలుసు కదా నీకు? శ్రీముఖి నా చెల్లెలు. ఇక్కడే ఎగ్జామ్ రాయడానికి వచ్చింది, ఇక్కడే ఉంటుంది. అర్థమైంది. అర్థమైంది అర్థమైంది అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఇద్దరికి అండాల్సినప్పుడు ఇప్పుడు ముగ్గురికి అండాలి. నువ్వు లోపలికి వెళ్ళవే, లోపలికి వెళ్ళు. నేను వండుతానే, నేను వండుతా. ఇలారా, నేను వండుతా. నా చెల్లెల ముందు కూడా నాతో మాట్లాడతావా? వదినా తింటున్నావా వేసుకుంటున్నావా? కాదు వదినా, మనకి అందమే కదా మనకి కావాల్సింది. వదినా నేనేమైనా తప్పు చేస్తున్నాను? ఏం చేసినా మీ అన్నయ్య ఆనందం కోసం చేస్తాను. తను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసావు కదా.
బావగారు దయచేసి ఏమనుకోకండి, పెద్దవాళ్ళు మీరు నేనే తప్పు చేయలేదని మీకు అనిపిస్తే చాలు, నాకు ట్రై టు అండర్స్టాండ్. మొగుడు దారిలో తీసుకొచ్చే పద్ధతి ఇది అమ్మ మీకు. ఏంటి బావా నీ పరిస్థితి? వస్తే చూసినావు కదా, పచ్చి పులుసులో చింతపండు బిస్కున్నట్టు బిస్కుతాను మీ అక్క. బావా నువ్వు మేధావి కదా బావా, ఆ మాత్రం తట్టుకోలేవా? తట్టుకో బావా. పొడిగిందా తిట్టిందా? కొత్తిమీర ఇక్కడే ఉన్నావా? కొత్తిమీర అనక కొత్తిమీర నారాయణ. కొత్తిమీర కట్ట నారాయణ ఎప్పుడో పోయింది. ఏంట్రా ఇది? చీర. నువ్వు దూరిపోయేంత బొక్క ఉంది, ఆ బొక్క ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. నాకే తెలుసే. ఒరే ఇంట్లో పనులన్నీ నువ్వు చెయ్యాలి కదా, పనులు చేయకుండా ఏం చేస్తున్నావురా? పనులు చేయడం ఇంటే మెంటల్ దానా? దిస్ ఈజ్ ఉదయభాన్, ఇంట్లో అన్ని పనులు నువ్వే చెయ్యాలి. ఎక్కువ మాట్లాడవంటే సౌండ్ లేకుండా రౌండ్ వేస్తా నీకు. హలో, నువ్వు మొగుడుకు పని చెప్పినట్టు లేదు, పని మనిషికి పని చెప్పినట్టున్నది. రెండు ఒకటే. నాకు పని మనిషి అయినా మొగుడన్నా ఒకటే. కొద్దిగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను, ఏమీ అనుకోవచ్చు. ఏదైనా సరే మొగుడిని మార్చుకోవడానికి ఇది ఒక చిన్న పద్ధతి మాత్రమే. బావా ఎందుకు బావా ఇలా టార్చర్ పడుతూ ఉండాలా బావా? ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా బావా. మీ అక్క వస్తుంది, దాని మాట వినపడుతుంది. నువ్వు వెళ్ళు. అదే రిమోట్ లో సెల్లలు అయిపోయి తీసుకురావాలన్న జ్ఞానం లేదా నీకు? అన్ని మేము చూసుకోలేమే. అయినా సరే నీళ్ళ లేనటువంటి డ్యామ్ కి గేట్లు ఎందుకురా? నీకు అర్థం కాలేదు కదా? వదినా నాకు తెలియక అడుగుతాను, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా కదా? కరెక్ట్ గానే చేస్తున్నా. ట్రై టు అండర్స్టాండ్ వదినా. ఏదైనా మగుడిని దారిలోకి తెచ్చుకోవడం కోసమే. కొత్తిమీర లే, నేను పార్టీకి వెళ్ళొస్తా. ఏం పాట అది? ఇప్పుడు అన్ని పనులని బంధు పెట్టి. హలో లేదు, ఉదయభాను, nobody can reach him. వచ్చేటప్పటికి అన్ని పనులు చేయాలి. చేస్తా. చెల్లి శ్రీముఖి అక్క నువ్వు లోపలే ఉండు. బావా వర్షం పడేటట్టుంది బావా, ఇంట్లో ఉడుములు మెరుపులు వస్తున్నట్టు ఉన్నాయి. దానికి భయం ఎందుకే? మీ అక్క లేదు కదా ఇక్కడ. అరే నిజమేనే, చాలా ఉన్నాయి. బావా సరే బావా, నాకు భయం బావా. ఉదయపానక్క ఏరా కొత్తిమీర ఏంటిది? ప్రకృతి వైపరీత్యంలో నాకు తెలియకుండా. ఓహో సరే, ఇంకా అలా అనుకున్నప్పుడు మనం ఏం చేయలేం. కొత్తిమీర కట్రా తాలి. నేను కట్టను, ఒక్కసారి కట్టే తాలి తప్పు చేసిన. హలో వల్ల కాదు. ఏదే అది? ఇప్పుడు కొడతామా? కొట్టడం కాదు, బాధడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్, డబుల్ ధమాకా. నేను అనుకున్నా అరే నా రథానికి ఎన్ని గుర్రాలైనా కట్టచ్చు అని, తర్వాత తెలిసింది ఈ అమ్మ కొరడా ఇచ్చిన కోతి నేను అయిపోయినాని. దీని బట్టలో పిండిన ఇన్ని రోజులు, ఇప్పుడు దీని బకెట చేయన్ అయింది. ఓహో మూడో అండి మేధావి రవి గారు ఏడ్చేస్తున్నారు? కనబడట్లేదా? బట్టలు ఉతుకుతున్నా. ఏంటి మీరు భార్యలు బట్టలు ఉతుకుతున్నారా? మీరు ఎంత మంచివారండి. ట్రిపుల్ ధమాకా అనుకున్నా. ఇక్కడ 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 వీళ్ళిద్దరు కంప్యూటర్ పని చెప్తారా భయ్? ఇంకో బకెట్ కావాలా? కక్కుర్తి పడితే అంతే రవి. ఇక్కడే ఉంటావా? ఇంకా లోపల పని లేదా నీకు? ఏం పని చేయమంటావు? ఆల్రెడీ ఇక్కడ పని చేస్తాను కదా. ఇన్నాళ్ళంతా ఒక కొత్తిమీర కట్ట, తర్వాత ఇది వచ్చింది 2 కట్టలు, ఇప్పుడు ఈ బక్కలది వచ్చింది 3 కట్టలు. నేను ఉతకాను. ఎన్నాళ్ళు నిజంగా కొడతాను మీరు. టీం లీడర్ అబ్బా, మర్యాద ఇవ్వండి కొంచెం. కొద్దిగా మర్యాద ఇచ్చినా కదా రియల్గా కొడతారు. మనకి పెద్ద దిక్కంతా వదిన. అబ్బా రండి, నమస్కారం పెట్టండి. వదిన గారు వదిన నమస్కారం. మేము ఏమైనా తప్పు చేశామా? ఏం చేయలేదు, కరెక్ట్ గానే చేశారు. ఏది ఏమైనా మొగుడిని దారిలోకి తెచ్చుకోవడమే మహిళా ధ్యేయం, అదే మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ అస్, థ్యాంక్ యూ విత్
శాంతాబాయ్ 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 ఏ నడువుని వదలట్లే. ఓకే సో స్కిట్ ఎలా నచ్చిందో అడుగుదాం జడ్జెస్ ని. రోజా గారు, రచ్చరవి పేరు ఇంక నుంచి కక్కుర్తి రవి. లండన్ ఒక్కరితో సరిపెట్టుకోమంటే ముగ్గురు కావాల్సి వచ్చిందా? మొగాడు వైఫై లెక్క పాస్వర్డ్ కొడితే కనెక్ట్ అయిపోతాడు. కనెక్ట్ అయితే బట్టలు ఉతకాల్సిందే. ఏంటి ఆ సెల్ఫ్ డబ్బా ఏంటి అసలు? కక్కుర్తి మగ జాతి నేను నిలబెడతా. ఏంటి బట్టలు ఉతికా? బాగుంది. నాకైతే రచరవి అండ్ అప్పు కాంబినేషన్ సూపర్ గా నచ్చింది. వెరీ నైస్. నాగబాబు గారు, చాలా బాగుంది రవి. నిన్ను కొట్టి వదిన ఇది తప్పంటావా? ఎన్నిసార్లు అన్నిసార్లు పేలేదు. మళ్ళీ నన్ను అడగటం తప్పంట. భర్తను అదుపులో పెట్టుకుంటానికి ఈ పని చేస్తే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు వదిన. పట్టిత్తులేగా చాలా బాగా చేశారు రవి.